హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. ఈరోజు మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన ఈరోజు గడిస్తే చాలు నవల చదువుకుందామండి. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఏ మనిషి అయినా కొండల్లాంటి లక్ష్యాలని ఢీకొన్నప్పుడే విజయమో వీరమరణమో లభించేది. వీధుల్లో అధిక ప్రసంగాలు చేస్తూ తిరిగే ఆవారగాళ్ళని విజయమో వరించదు, వీరమరణమో లభించదు. ప్రగల్భాలు పలుకుతూ వీధుల్లో తిరిగే పనికిరాని వాళ్ళ బ్రతికున్నా చచ్చిన వాళ్ళ కిందే లెక్క. పనికిరాని జీవితం పెందలాడే చావు లాంటిది. లాస్ట్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనఫ్ జూ, తన వారసులైన మీర్ హిమాయత్ అలీ ఖాన్, మీర్ మర్జత్ అలీ ఖాన్ల కోసం షేక్పేట సర్వే నంబర్ జూబ్లీ హిల్స్లో కట్టించిన 427 ఎకరాల చిరాన్ ప్యాలెస్లో ఆయన మనమడు మీర్ బర్కత్ అలీ ఖాన్ ముఖరం జూ తన 3వ కొత్త భార్యతో విడిది చేసి ఉన్న ఒకరోజు ఉదయం 5:30 దానికి పరిసరాల్లో స్వర్గీయ శ్రీమతి నందమూరి బసవ తారకం రామారావు క్యాన్సర్ హాస్పిటల్లో దగ్గరలో ఉన్న ఓ విశాలమైన ఆధునిక భవంతి ప్రాంగణంలో పరుచుకుని ఉన్న ఆస్ట్రేలియన్ లాన్స్ మీద పూల జల్లులా మంచు కురుస్తున్న వేళ ఇద్దరు వ్యక్తుల మధ్య సీరియస్గా సంభాషణ నడుస్తుంది. 1904లో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటో తెలుసా? మన దేశాన్ని ఆర్థికంగా శక్తివంతమైన దేశం వైపు మార్చే ఒక మహామేధావి జన్మించాడు. భారతదేశపు పారిశ్రామికీకరణకు ఆద్యుడైన జహాంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా 1904లో ఫ్రాన్స్లో జన్మించాడు. ఈనాడు మన దేశంలో ఏ వ్యక్తి ఏ చిన్న పరిశ్రమను స్థాపించాలనుకున్నా, వ్యాపారం ప్రారంభించాలనుకున్నా ముందుగా స్మరించుకోవలసింది ఆయన గురించే. అసలు నా ఉద్దేశంలో ఈనాడు దేశంలో ఉన్న ప్రతి ఫ్యాక్టరీలోనూ, ప్రధాన ప్రాంతీయ వాణిజ్య కార్యాలయంలోనూ ఆయన ఫోటో ఒకటి ఉండి తీరాలి. జేఆర్డి టాటా ఈజ్ ఏ సింబల్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ అండ్ స్పిరిట్ ఆఫ్ ది అడ్వెంచర్ అండ్ ఇన్స్పిరేషన్ టు యూత్ అండ్ ఏ షైనింగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెడికేషన్ అండ్ సర్వీస్ టు ది కంట్రీ. దేశాన్ని పొలిటికల్ ఫ్రీడమ్గా తీసుకొచ్చిన జాతీయ నాయకుల చిత్రపటాలు ఒక పక్క, ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించిన జేఆర్డి టాటా చిత్రపటాన్ని ఒక పక్క పెట్టుకోవాలి. ఎందుకంటే వీరి త్యాగాలు మనల్ని ఉత్తేజితులను చేసేందుకు. దురదృష్టం కొద్దీ మన దేశ ప్రజలకు ఆ సంస్కారం లేకుండా పోతుంది. స్వర్గీయ ఎన్టీఆర్ ట్యాంక్ బండ మీద ఆ మహనీయులు దైవాంశ సంభూతుల విగ్రహాలని ప్రతిష్ఠిస్తే అది వృధా ఖర్చని అరిచిన ఆవారగాళ్లున్న దేశం మనది. ఆ విగ్రహాలకు పెట్టిన ఖర్చుతో తమకు కార్లు బంగ్లాలు వచ్చేవి కదా అనేది వారి బాధ. 1904లో ఫ్రాన్స్లో పుట్టిన జేఆర్డి ప్యారిస్ నగరంలోని జాన్ నన్ బెనల్లీ స్కూల్లో కొంతకాలం పాటు విద్యను కొనసాగించారు. ఆ తదుపరి బొంబాయి వచ్చి క్యాథ్రెడిల్ హై స్కూల్లో చదువును కొనసాగించాడు. తన 21వ ఏటే తన తండ్రి ఆర్డి టాటా, జమ్స్ సెడ్జీ టాటా, దొరబ్జీ టాటా స్థాపించిన టాటా నన్స్ సంస్థలో జాయిన్ అయిపోయారు. అలా జాయిన్ అవటం అన్నది వారసత్వంగా సంక్రమించినది కాదు, సామర్థ్యం మూలంగా మాత్రమే. 1926లో జేఆర్డి టాటా తండ్రి ఆర్డి టాటా చనిపోయాక జేఆర్డి టాటా కంపెనీ డైరెక్టర్ అయిపోయాడు. అప్పట్లో టాటా నన్స్ కంపెనీలు ఉన్న డైరెక్టర్స్ అందరికంటే జేఆర్డి చాలా చిన్నవారు. అయితేనే కంపెనీలో చేరిన మొదట్లోనే జేఆర్డి టాటా స్టీల్ కంపెనీ వ్యవహారాలు చూసే బాధ్యతాయుతమైన పదవిని తన భుజాలపైకెత్తుకున్నారు. 1932లో జేఆర్డి స్వయంగా పూనుకుని ఇండియాలో మొట్టమొదటి టాటా నన్స్ ఎయిర్లైన్స్ డివిజన్ ప్రారంభించి ఆ రంగానికి దేశంలోనే ఆద్యుడయ్యారు. అప్పటి నుంచే ఇండియాలో ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ప్రారంభమైంది. ప్రభుత్వం చేయాల్సింది చెయ్యలేకపోయినా సంక్లిష్టమైన కార్యాన్ని ఆయన సాధించారు. అదే ఆయనలోని కార్యదీక్షకు, పట్టుదలకు నిదర్శనం. ఎవ్వరూ చెయ్యలేని, చెయ్యటానికి సాహసించని కార్యాలను చేపట్టి విజయం సాధించటంలోనే ఎవరి ప్రతిభైనా, నాయకత్వ లక్షణాలైనా బయటపడేది. కఠోరమైన శ్రమకు ప్రత్యామ్నాయం లేదని భావించేవారాయన. అదృష్టానికి అడ్డదారి వెతుక్కోలేదు. కాలక్రమంలో టాటా నన్స్ ఎయిర్లైన్స్ డివిజన్ నేషనలైజర్ వలన ఎయిర్ ఇండియా సంస్థలో అంతర్లీనమైపోయింది. చేయటం చేతకాకపోయినా ఎవరైనా చేసిన పనులను చట్టం పేరిట జాతీయం చేసి అదే గొప్పగా ప్రచారం చేసుకుని ఓట్లను గుంజుకోవటం మన రాజకీయ నాయకులకు బాగా తెలుసు. అయితే గుడ్డిలో మెల్లన్నట్లు ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయన్ని ఎయిర్ ఇండియాకి చైర్మన్గా నియమించింది. ఆ పదవిలో ఆయన 1978 వరకు ఉన్నారు.
1938లో టాటా నన్స్ కంపెనీల డైరెక్టర్స్ అందరూ ఎంతో సీనియర్స్ అయినప్పటికీ ప్రతిభ, కృషి, పట్టుదల, కార్యదీక్ష, దక్షత ప్రాతిపదికగా తీసుకుని జేఆర్డీని తన చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పట్లో టాటా నన్స్ కంపెనీ ఇండియాలోని లార్జెస్ట్ ఇండస్ట్రియల్ గ్రూప్గా రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి ఇంకా ఆయన వెనుదిరిగి చూడలేదు, మడమ తిప్పలేదు. తన అనవసరపు శ్రమతో, అకుంఠిత దీక్షతో టాటా గ్రూప్ని అనితర సాధ్యమైన స్థాయికి తీసుకెళ్లగలిగారు. 1985లో తన వారసుడిగా రతన్ టాటాని ఎన్నుకుని చైర్మన్ పదవి బాధ్యతల నుంచి పక్కకు తప్పుకున్నారాయన వృద్ధాప్యం మూలంగా. టాటా పారిశ్రామిక ప్రపంచానికి ఆద్యులైన ముగ్గురులో ఒకరు జంషెడ్జీ టాటా ఒక అద్భుతమైన లోగోని తయారు చేయించారు. ఆ లోగోకి కాలక్రమంలో జేఆర్డీ రెక్కల్ని జోడించారు. ఆకాశమే నా విజయానికి హద్దు అనే భావాన్ని తెలియజెప్పటానికి. స్కై ఈజ్ మై లిమిట్. ఎస్, ఎవరికైనా అంతమే లేని ఆకాశమే హద్దు కావాలి చెప్పడం ఆపాడాయన ఒకంతసేపు. వయసు పైబడిన ఆయాసంతో అనర్గళంగా అంతసేపు ఎంతో ఉద్వేగానికి లోనవుతూ చెప్పిన వ్యక్తి 70 సంవత్సరాల వయసున్న ఇండియన్ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ సార్వభౌమరావు. ఆయన ఎవరితో ఏం మాట్లాడాలన్నా ప్రపంచ పారిశ్రామిక ప్రపంచంలో ఏమీ లేని స్థాయి నుంచి అత్యున్నత శిఖరాన్ని అధిరోహించిన లెజెండ్స్ జీవితాల్ని స్మరించనిదే సంభాషణకు ఉపక్రమించరు. ఆయన చెప్పింది, అంతవరకు విన్నది ఆయన కొడుకు, పెళ్లైన చాలా కాలానికి పుట్టిన కొడుకు, ఒకే ఒక్క కొడుకు రిషిమిత్ర. నువ్వు ఈ దేశాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు ఈ దేశంలోని మనుషుల్ని ప్రేమిస్తున్నావు. ఎందుకు ప్రేమిస్తున్నావో నువ్వెప్పుడైనా ఆలోచించావా? కంచుగంట మోగినట్లుగా వినిపించిన ఆ మాటల్ని వింటూ 25 ఏళ్ల ఋషిమిత్ర సార్వభౌమరావు వైపు తలెత్తి అయోమయంగా చూశాడు. మౌనం కాదు, నాకు జవాబు కావాలి, గంభీరంగా ఉంది సార్వభౌమరావు గొంతు. ఫ్రాంక్లీ స్పీకింగ్ డాడ్, దిస్ ఈజ్ ఐడియాటిక్ క్వశ్చన్. ఎస్, ఎందుకంటే ఈ దేశంలో పుట్టాం కనుక, ఈ నేల మీద బతుకుతూ ఇక్కడి గాలి పీలుస్తున్నాం కనుక, కన్న తల్లి కన్నా మాతృదేశం గొప్పది కనుక దేశాన్ని ప్రేమిస్తున్నాం. మనతో పాటు బ్రతుకుతున్నారు కనుక, వాళ్ళు భరతమాత బిడ్డలే కనుక ప్రేమిస్తున్నాం. ప్రేమించి తీరాలి కూడా. నో, ఆ ఒక్క అక్షరం కత్తిగాటుకు నెత్తురు పుట్టు చెమ్మినట్టు ఉగ్రంగా నోట్లోంచి బయటకు వచ్చేసింది. ఈ దేశాన్ని కానీ, ఈ దేశంలోని ప్రజలను కానీ ఎందుకు ప్రేమిస్తున్నానో నీకు తెలియదు. కనీసం ఎందుకు ప్రేమించావో అనే ప్రశ్నకైనా నీకు జవాబు తెలుసా? దిస్ ఈజ్ ఆల్సో సేమ్ టైమ్ ఆఫ్ క్వశ్చన్. ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్ మై డియర్ చైల్డ్. కానీ నేను చెప్పేది ఎందుకు ప్రేమిస్తున్నావో, ఎందుకు ప్రేమించాలో అనే విషయం కాదు, ఎందుకు ప్రేమించకూడదో అనే విషయం. నేను దేశద్రోహిలా మాట్లాడుతున్నాననుకోకు. నేను స్వాతంత్ర సమరంలో పాల్గొన్నవాడినే, బ్రిటిషు సైనికులు కొట్టిన కరుడు కంచి దెబ్బలు తిన్నవాడినే, స్వాతంత్రం నా ఆలోచనలకు స్పష్టమైన ఆకృతినిస్తుందని ఆశించిన వాడినే, నా ఆశలు నా ఆశయాలతో నాకున్న పరిధిలో ఈ దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్న వాడినే. కానీ నేను ఏకాకిగా ఉన్నప్పుడు, ఏదో ఈ దేశానికి చెయ్యాలని మదన పడుతున్నప్పుడు, నా ఆవేశాలకి సమిష్టి క్రియాశీలతను జోడించి భవిష్యత్ ప్రణాళికకు అద్భుతమైన రూపకల్పన చెయ్యాలని ప్రయత్నించినప్పుడు, కోయంబత్తూరు జీడి నాయుడిని చూసి నన్ను చూసి పక్కున నవ్వింది దేశం. నా మేధావిత్వాన్ని అపహాస్యం చేసింది. ఏ ఒక్కడూ నా వెంట రాలేదు. ఈ దేశాన్ని మరో అమెరికా లాగా మనం ఎందుకు చేయలేం? మరో జపాన్ లాగా ఎందుకు మార్చలేం? ఆఖరికి నా ఫ్రెండ్స్ కూడా నా ఆలోచనలను పిచ్చివాడి ఆలోచనల్లా తీసి పారేశారు. ఈ దేశంలో ఒక్క నిరుద్యోగి కూడా లేకుండా చెయ్యాలన్నది నా పిచ్చి ఆలోచన. చెప్పు, ఏ వ్యక్తికైనా తన శక్తి మీద, తన మేధస్సు మీద మాత్రమే ఆధారపడి స్వయం కృషితో, వ్యక్తిత్వంతో శ్రామిక రాజ్యాన్ని సృష్టించాలనే తపన వెర్రివాడి ఆవేశమా? చెప్పు, తీక్షణ దృక్కులతో ప్రశ్నించాడు సార్వభౌమారావు. నిశ్శబ్దంగా నవ్వాడు ఋషిమిత్ర. ఎందుకలా నవ్వుకుంటున్నావు? సూటిగా ప్రశ్నించాడు సార్వభౌమారావు. నిజంగా పిచ్చి ఆలోచనే, నిజంగా వెర్రివాడి తపనే. ఎందుకంటారా? ప్రజలకు ఏం చెయ్యాలో, ప్రజలకు ఏం కావాలో నాయకులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. అలాంటి మేధావులు, ఆలోచన పరులు ప్రభుత్వ సమ్మతితో, నాయకుల సహకారంతోనే ప్రజలకు సేవ చేయాలి తప్ప మీ దారిలో మీరు వెళితే అది ఒంటరి పోరాటమే అవుతుంది. నాయకులు, యు మీన్ బ్లడీ పొలిటీషియన్స్. ఐ హేట్ దెమ్ మై డియర్ గ్యాంగ్సన్. ఈ దేశంలో నిజమైన రాజకీయ నాయకులు ఎప్పుడో చచ్చిపోయారు లేదా చంపబడ్డారు. ప్రజల కోసం జీవించే వారిని, ప్రజల ఆశలను తమ శ్వాసగా మార్చుకుని బ్రతికే నిజాయితీ పరులైన రాజకీయ నాయకులను ఎవరు బ్రతకనిచ్చారు? ఇప్పుడున్న రాజకీయ నాయకులు ప్రజలకు మేలు చేయాలనే మంచి రాజకీయాలకు పుట్టిన
కుక్కమూతి పిందెలు. ప్రజల్ని మభ్యపెట్టి వారి ఓట్లతో గెలిచి పదవుల్లోకెక్కి కోట్లకు కోట్లు దిగమింగుతున్న నీచులు, దుష్టులు, దుర్మార్గులు, పచ్చి స్వార్థపరులు. ఇందిరాగాంధీని ఉగ్రవాద తోటా బలిగొంది. రాజీవ్ గాంధీని దేశద్రోహులు పొట్టన పెట్టుకుంటే ఎన్టీ రామారావుని నమ్మక ద్రోహం వెన్నుపోటు రూపంలో బలి తీసుకుంది. పొలిటీషియన్ అంటే ఎవడో నీకు తెలుసా? ఇనుప కంచె వెనుక అమాయకంగా కూర్చుని కళ్లకు గంతలు కట్టుకుని దేశభక్తిని నటిస్తూ ఒక పక్క ప్రజల్ని ఆకర్షిస్తూ రెండో పక్క కాళ్లతో గోతులు తవ్వేవాడు, చేతులతో హత్యలు చేసేవాడు. ఆపై ఆ కాళ్ళు చేతులు తనవి కావని న్యాయస్థానాల్లో పకడ్బందీగా నిరూపించేవాడు. మీకు పొలిటీషియన్లంటే అంత ద్వేషం ఎందుకు? నెమ్మదిగా అడిగాడు ఋషిమిత్ర. అవును, ఐ హేట్ దట్ ది పొలిటికల్ లీడర్స్. పొలిటికల్ లీడర్స్ ని ఎందుకు గౌరవించాలి? దేశాన్ని ఒక కసాయి మార్కెట్లా మార్చేస్తున్న వాళ్ళకి నాలాంటి మేధావులు ఎందుకు గౌరవాన్ని ఇవ్వాలి? రౌడీలు, గోండాలు, బ్లాక్ మార్కెటర్లు, పిక్ పాకెట్ గాళ్లు అవతారాన్ని రాత్రికి రాత్రే మార్చేసుకుని అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ గౌరవనీయమైన సభ్యులుగా మారిపోతున్న పరమ నీచమైన వ్యవస్థలో వాళ్ళకెందుకు గౌరవాన్ని ఇవ్వాలి? ఎన్నికల వ్యవస్థ ద్వారా వాళ్ళు నాయకులు అవుతున్నారనే విషయం మీరు మర్చిపోతున్నారు. అవును, అందుకే మన దేశంలోని ప్రజలన్నా నాకు అసహ్యమే. మేధావుల్ని కొట్టి చంపే జాతి, హంతకుల్ని అసెంబ్లీకి పంపే జాతి. ఈ దేశంలోని ప్రజలందరినీ వారం రోజుల పాటు తిండి లేకుండా ఎండబెట్టేస్తే తప్ప వీళ్లకు బుద్ధి రాదు. తీవ్రమైన ఆవేశంతో అన్నాడు సార్వభౌమారావు. ఆయన కళ్ళవైపే చూశాడు మౌనంగా ఋషిమిత్ర. యు ఆర్ రాంగ్ డాడీ. ఏ వ్యవస్థలోనైనా దుర్మార్గులు, నాయకులు ఈ రెండు జాతులు ప్రజల్లోంచే పుట్టుకొస్తారు. బలవంతులు, దుర్మార్గులు నాయకులైతే బలహీనులు, నోరు లేని వాళ్ళు ప్రజలవుతారు. మీలాంటి మేధావులు నిజంగా దేశసేవ చెయ్యాలనుకుంటే బలహీనమైన ప్రజల్ని బలవంతులుగా, చైతన్యవంతులుగా చెయ్యాలి. దిక్కు మొక్కు లేకుండా అనాథల్లా భారతదేశపు రోడ్ల మీద పుట్టి తిరిగే కోట్లాది ప్రజల్ని స్వశక్తి మీద ఆధారపడేటట్టు చెయ్యాలి. రోజుకో పార్టీ మార్చే వెధవల్ని, గంటకో వర్గంలోకి దూకే నీచుల్ని, అవసరం తీరకపోతే ఒక రకంగా, అవసరం తీరాక మరో రకంగా అందలం ఎక్కేందుకు ఇంకో రకంగా ప్రవర్తించే రాజకీయ దౌర్భాగ్యుల గురించి ప్రజలకు తెలిసేలా చెయ్యాలి. టేబుల్ మీదున్న గ్లోబును తిప్పుతూ కొడుకు వైపు చూశాడు సార్వభౌమారావు. ఆపై చిన్నగా నవ్వాడు. ఋషిమిత్ర, కన్నీటి బిందువు ఎలా ప్రారంభమైనా నా జీవితంలో 70 ఏళ్లలో సగభాగం కలలతోనూ మిగతా సగభాగం కార్యాచరణ పోరాటంతోనూ గడిచిపోయాయి. డొక్కు సైకిల్ మీద కోడిగుడ్ల గంప పెట్టుకుని ఊరూరా తిరుగుతూ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించిన నేను ఈనాడు 10,000 మంది కార్మికులకు ఉపాధినివ్వగలిగే వివిధ ఫ్యాక్టరీలకు యజమానినయ్యాను. నా పరిధిలో కనీసం 1,00,00,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించేలా చెయ్యాలి అనుకున్నాను. చెయ్యలేకపోయాను. నేను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని అని అందరూ పొగుడుతారు. నేను ఒక యజమానిగా మారానే తప్ప మరింత నిరుద్యోగుల్ని నిర్మూలించలేకపోయాను. నేను మీరందరూ అనుకునే హీరోని కాను, జీరోని. అందుకు కారణాలు నాకు తెలుసు. బ్యూరోక్రసీ, పాలిటిక్స్. ఈ రెండు బలమైన వ్యవస్థల్ని ఢీకొనగలిగే ఆత్మస్థైర్యం నాలో ఉన్నా అనారోగ్యం నన్ను కృంగదీస్తోంది. లంచం, లంచం, లంచం. ప్రతి చోట, ప్రతి నోట ఇదే మాట. మన దేశంలో పని, పని, పని. దేశభక్తి, దేశభక్తి, దేశభక్తి. ఈ పదాలు కేవలం జపనీయుల నోటంటే మనం వినగలం. ఎందుకంటే ఏమైంది? దేశ ప్రజల్లో నీతి, నిజాయితీ, దేశభక్తి చివరి రక్తపు బొట్టు వరకు నిరుద్యోగ రాక్షసుని నిర్మూలించడం కోసం ఎన్నెన్నో ప్రణాళికలు తయారు చేశాను. కానీ దారుణంగా ఓడిపోయాను. కొన్ని రాష్ట్రాలు తమ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉండగా ఎన్ఆర్ఐ ఫండ్స్ అతి తక్కువ వడ్డీకి ఇప్పిస్తానంటే కమిషన్ అడిగారు సదరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అలాంటి దుష్టులు మనకు ముఖ్యమంత్రులు అవుతున్నారు అని అసహనంగా ఆయాసంతో కుర్చీలో కూర్చుండిపోయాడు సార్వభౌమారావు. ఆ పైన బాధగా కళ్ళు మూసుకున్నాడు. ఆ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ అంతర్మదనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఋషిమిత్ర. బాబు, నాకు మాట ఇవ్వగలవా? ఎప్పుడు ఇవ్వటమే తప్ప పుచ్చుకోవటం ఎరుగని సార్వభౌమారావు మొట్టమొదటిసారి తన కొడుకుని యాచిస్తున్నాడు. ఇలాంటి సన్నివేశం తనకి ఎదురవుతుందని ఊహించని ఋషిమిత్ర నిరుత్తరుడైపోయాడు. సార్వభౌమారావు ఒక తండ్రిగా వెన్నలాంటి మనసుతో తనని ఎలా పెంచాడో, ఎంత క్రమశిక్షణతో తీర్చిదిద్దాడో ఋషిమిత్రకు తెలుసు. ఒక బిజినెస్ మ్యాన్గా ఎంత క్రమశిక్షణతో బిజినెస్ వరల్డ్ను శాసించాడో కూడా తెలుసు. చెప్పండి డాడీ, నన్నేం చేయమంటారో? ఆయన సమీపంలోకి వెళ్లి నిలబడి అడిగాడు ఋషిమిత్ర. దించిన తలెత్తి సూటిగా ఋషిమిత్ర కళ్ళల్లోకి చూస్తూ, మిత్ర, నేనెన్నాళ్లు బ్రతుకుతానో నాకు తెలియదు.
10,000 కోట్ల స్థిర చరాస్తులన్నింటినీ నేను నీకు అప్పగిస్తున్నాను. మన ఫ్యాక్టరీలు, మన ప్రోడక్ట్స్, కార్మికులు అందరి మీద రేపటి నుంచి ఆధిపత్యం నీదే. కానీ చెప్పండి, కానీ వాటికి నువ్వు లీగల్గా హక్కుదారుడివి కావు అంటే ఋషిమిత్ర విస్తుపోయాడు. నా ఆశయాన్ని నువ్వు కొంతలో కొంతైనా నెరవేర్చిన మరుక్షణం సార్వభౌమ ఎస్టేట్స్ మొత్తం లీగల్గా నీ పరమవుతుంది. ఆశయమా? కనీసం 1,00,00,000 మంది నిరుద్యోగులకు నువ్వు ఉపాధి కల్పించాలి. 100 ఫ్యాక్టరీలను పెడితే ఆటోమేటిక్గా 1,00,00,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు తేలిగ్గా అన్నాడు ఋషిమిత్ర. 100 ఫ్యాక్టరీలను పెట్టేసి 1,00,00,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేసి నా ఆశయం తీరిపోయిందని నేననుకుంటే ఎప్పుడూ నేను ఆ ఫ్యాక్టరీలన్నీ పెట్టేసేవాణ్ణి. ఆ పనిని నేటి తుచ్చమైన రాజకీయ నాయకులు, వారికి బాకా ఊదే బ్యూరోక్రాట్స్ చెయ్యనివ్వరు. దేశ ప్రజలంతా సుఖంగా ఉంటే వాళ్ళ గొంతెమ్మ కోర్కెలు ఎలా తీరతాయి? వారి అధికార పదవులు ఏమైపోతాయి? తండ్రి మాటల్లోని మెలికేమిటో అర్థం కాలేదు ఋషిమిత్రకు. విద్యా వ్యవస్థలో, యూనివర్సిటీలో ఇంపార్టెన్స్ ఏమిటో నీకు తెలుసా? యూనివర్సిటీస్ విద్యావంతుల్ని తయారు చేస్తుంది. తన మనసులోని మాటను చెప్పాడు ఋషిమిత్ర. గుడ్ పాయింట్కి వచ్చావు. అలాగే ఇవాళ ప్రారంభించిన ఏ ఫ్యాక్టరీ అయినా తరతరాలకు నిరుద్యోగులకు ఉపాధినిచ్చే కల్పవృక్షంలా ఉండాలి. ఈ ఏడాది ఫ్యాక్టరీలను పెట్టి వచ్చే ఏడాది నష్టాల కారణంగా మూసేస్తే నిరుద్యోగాన్ని అపహాస్యం చేసినట్లవుతుంది. నిరుద్యోగాన్ని శాశ్వతంగా రూపుమాపటానికి నువ్వు కృషి చేసి, రూపకల్పన చేసి 1,00,00,000 మందికి నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పుడే సార్వభౌమ ఎస్టేట్స్ నీ పరమవుతుంది స్థిరంగా అన్నాడాయన. తండ్రి ఆలోచనలు ఎంత లోతుగా ఉంటాయో మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాడు ఋషిమిత్ర. నా ఆశయాన్ని ఎక్కడ ఎలా ప్రారంభించాలో తెలియజేస్తే డాక్యుమెంట్స్ అన్నీ నా పర్సనల్ బ్యాంక్ లాకర్లో ఉన్నాయి. రేపు తెప్పిస్తాను చూడు. నా ఆశయాన్ని నువ్వు నెరవేర్చగలవనే నమ్మకం నీకుంటే నాకు హామీ ఇవ్వు నెమ్మదిగా అన్నాడు సార్వభౌమారావు. ఎప్పుడూ తన తెలివితేటల్ని గొప్పగా ఫ్రెండ్స్ ముందు పొగిడే తన తండ్రి తనను సవాల్ చేస్తూ మాట్లాడడం ఋషిమిత్రకు ఆశ్చర్యంగా ఉంది. నా మీద నాకు 100% నమ్మకం ఉంది స్థిరచిత్తంతో అన్నాడు ఋషిమిత్ర. ఆవేశంతో హామీ ఇవ్వకు, ఆలోచించుకో. ఇప్పుడు టైం ఎంతైంది? ఆ ప్రశ్నకు విచిత్రంగా తండ్రి వైపు చూస్తూ ఉదయం 6:05 చెప్పాడు ఋషిమిత్ర. గుడ్. సరిగ్గా 12 గంటల తర్వాత మనం కలుస్తున్నాం. అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసుకుని నా ఛాంబర్లో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. అన్ని రకాలుగా ఆలోచించి స్థిరమైన నిర్ణయం తీసుకుని నా దగ్గరకు రా. తండ్రి మాటలు చాలా వింతగా ఉన్నాయి ఋషిమిత్రకు. తండ్రితో ఏదో చెప్పబోయి తండ్రి మూడ్ని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక వెనుదిరిగాడు. మిత్రా నెమ్మదిగా పిలిచాడు సార్వభౌమారావు. ఆ పిలుపుకి తల తిప్పి చూశాడు ఋషిమిత్ర. సూటిగా తండ్రి కళ్ళవైపు చూశాడతను. 10 సెకన్లు మాత్రమే ఆ చూపులు కలుసుకున్నాయి. గుడ్ డే డాడ్. ఆ మాట అంటున్నప్పుడు ఋషిమిత్ర గొంతు ఎందుకో బొంగురుపోయింది. ఋషిమిత్ర నెమ్మదిగా లేచి బిల్డింగ్ వైపు సాగిపోయాడు. కొడుకు వెళ్తున్న వైపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు సార్వభౌమారావు. ఈ సంఘటన జరిగిన సరిగ్గా 30 రోజుల తర్వాత రాత్రి 8 గంటల సమయం. చలికాలం మూలాన అప్పటికే దట్టమైన చీకటి అలుముకుంది. విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఒక లారీ 100 కిలోమీటర్ల స్పీడ్తో చీకటిని చీల్చుకుంటూ వస్తోంది. లారీ హెడ్లైట్ల వెలుతురు తప్ప మరే వెలుతురు లేదు. తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్, తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్ హిందీ పాటను వికృతంగా పాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు డ్రైవర్. పక్కనే కూర్చున్న క్లీనర్ బీడీ కట్టలోంచి బీడీ తీసి వెలిగించుకుని అగ్గిపుల్లను బయటకు విసిరేస్తూ దూరంగా రోడ్డు పక్కన లైట్ల వెలుగులో కనిపించిన ఓ ఆకారాన్ని చూసి గురువా పులికేక పెట్టాడు. ఆ కేకకు డ్రైవర్ కంగారు పడిపోయి స్పీడ్ తగ్గించి, ఏంట్రా బీడీ అనుకుని చేయి కాల్చుకున్నావా? చిరాకు పడిపోతూ అడిగాడు. నువ్వు కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తావని నాకు తెలుసు గనకే నేను రోడ్డు వైపు చూస్తూ ఉంటా. దూరంగా కనిపిస్తున్న ఆ రోడ్డు వైపు చూడు, ఆ పక్కనే చెట్టు కింద నుంచున్న ఆకారం వైపు చూడు అంటూ అటు దిశగా చెయ్యి చూపించగానే డ్రైవర్ అటు చూసి కంగారు పడిపోయి, అర్ధరాత్రి నేషనల్ హైవే చీకట్లో ఎవడరాడు? కేడిగాడ బందిపోట అని అడిగాడు. కేడిగాడు కాదు, బందిపోటు కాదు, అసలు మగాడే కాదు, అసలు సిసలైన నికార్సైన ఆడపిల్ల. చూడు, జాగ్రత్తగా కళ్ళద్దాలు పెట్టుకుని మరీ చూడు అన్నాడు క్లీనర్. క్లీనర్ చెప్పినట్టుగా కళ్ళద్దాలు పెట్టుకుని చూసి లారీని మరింత స్లో చేసేశాడు డ్రైవర్. విశాలమైన రోడ్డు పక్కన చెట్టు కింద జీన్ ప్యాంటు లూజు షర్టు వేసుకుని భుజం మీద ట్రావెలింగ్ బ్యాగ్తో వస్తున్న లారీని ఆపమన్నట్లు కుడి చేత్తో సంజ్ఞ చేస్తూ కనిపించిందో అమ్మాయి. ఆ అమ్మాయి దాదాపు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తుంది. అమ్మాయి అంటావా, కొరుగు దెయ్యం అంటావా? అనుమానంగా అడిగాడు డ్రైవర్. లారీని స్టాప్ చేయమని చెబుతుంటే కనపడడం లేదా?
ముందాపు సంగతేంటో చూస్తా అన్నాడు క్లీనర్ ఆరాటపడుతూ. లారీ ఆ అమ్మాయి కొంచెం దూరంలో ఆగింది. లారీ ఆగగానే ఆ అమ్మాయి పరుగెత్తుకుని ముందుకొచ్చింది. అప్పుడే ఆకాశంలోంచి భూమి మీదకు దిగిన అప్సరలా ఉంది ఆ అమ్మాయి. చక్కని నుదురు, ఆ నుదురు మీద జలపాతంలా పడుతున్న జుట్టు, అరుదైన పెద్ద కళ్ళు, సన్నని సంపెంగలాంటి ముక్కు, ఎర్రని చిన్న పెదాలు, సొట్టపడుతున్న చుబకం, పొడవుగా అందంగా తీర్చిదిద్దినట్లున్న శిల్పంలా ఉందామె. మాధురి దీక్షిత్ని, మమత కులకర్ణిని కలిపి ఆ బ్రహ్మదేవుడు స్పెషల్గా తయారు చేసిన రబ్బరు బొమ్మలా ఉందిరా, సన్నగా గొణిగాడు డ్రైవర్. హలో, ఏంటి కథ? ఆ అమ్మాయి వైపు చూడగానే అలవాటుగా అడిగాడు క్లీనర్. లారీ ఎక్కడికి వెళ్తుంది? గాలికి మోగిన వీణ స్వరంలా ఉంది ఆ గొంతు. లారీ ఎటైనా వెళుతుంది, నువ్వెక్కడికి? హైదరాబాద్ తీసుకెళ్తారా? ఛార్జ్ పే చేస్తాను. హైదరాబాద్? ఒరే, ఈ పాపని హైదరాబాద్ తీసుకెళ్లాలట్రా అంటూ బ్రహ్మానందం లెవెల్లో నవ్వసాగాడు క్లీనర్. ఎందుకలా నవ్వుతావు? హైదరాబాద్ తీసుకెళ్తావా లేదా? కోపంగా అడిగిందా అమ్మాయి. అంత కోపం ఎందుకు తల్లి, ఎందుకు తీసుకెళ్ళం? నువ్వు ఈ లారీ ఎక్కుతానంటే హైదరాబాద్ ఏంటి కర్మ? ఔరంగాబాద్, అలహాబాద్ అన్ని బాదులు తీసుకెళ్తాం అంటూ డోర్ తెరిచి హుషారుగా చెయ్యి ముందుకు సాచాడు. నేనేం ముసల్దాన్ని కాదు నీ చెయ్యి పట్టుకుని ఎక్కడానికి అంటూ ఫుట్బోర్డు మీద కాలేసి ఎగిరి క్యాబిన్లోకి ఎంటర్ అయి క్లీనర్ పక్కన కూర్చుందా అమ్మాయి. గురు, పిల్ల కాదు పిడిగే. డ్రైవర్ చెవిలో గుసగుసలాడి డోర్ని వేసేసి రైట్ రైట్ అంటూ పొలికేక పెట్టాడు అతను. అరగంట గడిచింది. డ్రైవరు క్లీనరు ఒకరి పక్క ఒకరు చూసుకుంటూ సైగలు చేసుకుంటున్నారు చూపులతోనే. ఆ సైగల్ని ఓరకంట గమనిస్తుందా అమ్మాయి. కాసేపు అయ్యాక తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్ అంటూ నెమ్మదిగా హమ్ చేయటం మొదలెట్టాడు డ్రైవర్. ఆ పాటకు అనుగుణంగా తాళం వేస్తున్నాడు క్లీనర్. 10 నిమిషాల సేపు వాళ్ళిద్దరి హావభావాల్ని గమనించి, మీరు పాట పాడుకోండి, నాకేం అభ్యంతరం లేదు, కానీ ఆ పాట పాడొద్దు నెమ్మదిగా చెప్పింది. మావాడికి ఆ పాట ఒక్కటే వచ్చు వెటకారంగా అన్నాడు క్లీనర్. చోళీకే పీచే క్యాహే పాట రాదా? మరింత వెటకారంగా అడిగింది ఆ అమ్మాయి. ఆ పాట నాకొచ్చు, పాడేయమంటావా? హుషారుగా అడిగాడు క్లీనర్. ఇలాంటి పాటలు పాడారంటే మక్కెలు ఎరగదంతాను. రోడ్డు వైపు చూస్తూ నెమ్మదిగా అందా అమ్మాయి. ఏమిటేమిటి? సరిగ్గా వినపడకపోవడంతో ఉలిక్కి పడుతూ అన్నాడు క్లీనర్. ఏం లేదు, మక్కెలు ఎరగదంతాను. ఆ పాటలు మానేసి బుద్ధిగా లవకుశలోనిదో భక్తతో కారంలోదో పాడుకోండి, లేదా ఇద్దరి వైపు ఓరకంట చూసింది ఆ అమ్మాయి. లవకుశ, భక్తతో కారావ, సినిమాల్లో పాటల? ఏమమ్మోయ్, మా లారీ ఎక్కి మమ్మల్ని దబాయిస్తున్నావు, ఎంతకీ నువ్వు ఎలాంటి దానివి తల్లి అంటూ వెకిలిగా నవ్వాడు క్లీనర్. ఎలాంటి దాన్నంటే అడిగిందామె కోపంగా. అంటే అర్ధరాత్రి నడి రోడ్డు మీద చీకట్లో లారీ ఎక్కావంటే మా అనుమానాలు మాకుంటాయన్నమాట. క్లీనర్ ఇంకా మాట పూర్తి కాలేదు. వాడి చెంప చెళ్ళు మంది. అప్పుడు సరిగ్గా సమయం రాత్రి 8:30 హైదరాబాద్ న్యూ నల్లకుంట ఏరియాలో రామాలయం వెనక ఉన్న ఇరుకు వీధిలో ఓ ఇంటి ముందు నందివర్ధనం పూల చెట్టు కింద వాలు కుర్చీలో కూర్చుని ఆలోచిస్తున్నాడు విశ్వపతి. ఆయనకు దాదాపు 70 ఏళ్లుంటాయి. రోడ్డు మీద ఏ ఆటో చప్పుడైనా కళ్ళిప్పి రోడ్డు వైపు చూసి ఆ ఆటో మాయమైపోగానే మళ్లీ కళ్ళు మూసుకుంటున్నారు ఆయన. అంతలో లోపల నుంచి విశ్వపతి భార్య వసుంధర బయటకు వచ్చింది. 9 కావస్తుంది, భోంచేస్తారా, నన్ను పడుకోమంటారా? కొంచెం కోపంగా అడిగింది ఆవిడ. నిన్ను పడుకోమని ఎప్పుడో చెప్పాను, కోపంగా అన్నాడు విశ్వపతి. ఉదయం ఫోన్ చేసి సాయంత్రానికి రమ్మని చెబితే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ అది ఎలా వస్తుంది? ఇంతకీ ఆగమేఘాల మీద దాన్ని ఇక్కడికి రప్పించడం ఎందుకంట? నీకు సంబంధం లేని విషయాల్లో తలదొర్చుకు, నన్ను డిస్టర్బ్ చేయకు, వెళ్ళు, తలుపేసుకుని పడుకో. గదమాయించేసరికి ఆవిడ రొసరొసలాడుతూ వెళ్ళిపోయింది. చలిగాలి రివ్వును కొట్టింది విశ్వపతికి. టప్మని వరండాలో లైట్ ఆరిపోవటంతో చీకట్లో మిగిలిపోయాడు అతను. నా కూతురికి టైం వాల్యూ బాగా తెలుసు. వస్తానంటే వస్తుంది. రాత్రి 12 గంటల లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ నా ముందుంటానని ప్రామిస్ చేసింది. ఆ ప్రామిస్ని నిలబెట్టుకుంటుంది మనసులోనే అనుకున్నాడాయన స్థిరంగా. శ్రీరాముని చరితమును వినుడోయప్ప, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. వికృతంగా పాడుతూ భయం భయంగా ఊరకడ్డ ఆ అమ్మాయి వైపు చూస్తున్నాడు క్లీనర్. నువ్వు సరిగ్గా పాట పాడలేకపోతే మానేసి నోరు మూసుకొని కూర్చో, కసురుకుందా అమ్మాయి. ఇదిగో అమ్మాయి, లవకుశ పాట నువ్వే పాడబడ్డావు కదా, మళ్ళీ ఇదేంటి బడత పేచి? పాడితే బాగా పాడాలి. శవం ముందు కూర్చుని పాడుతున్నట్టు పాడితే ఎలా? లోపలే నవ్వుకుంటూ అందామె. అది కాదు, నాకు తెలియక అడుగుతాను, అంత నీ ఇష్టమేనా? ఇష్టమేనా అంట. అయోమయంగా విసుగ్గా బుర్రగొక్కుంటున్నాడు అతను. మరో 10 నిమిషాలు గడిచాయి. హైదరాబాద్కి ఎన్ని గంటలకు వెళ్తుంది అడిగింది ఆ అమ్మాయి. 3-6 అవుతుంది విసుగ్గా చెప్పాడు క్లీనర్. కరెక్ట్ జవాబు చెప్పకపోతే 4 కోసేస్తాడు.
క్లీనర్ మనస్తత్వం అర్థం కావడంతో బెదిరించింది ఆ అమ్మాయి. మా అమ్మ కూడా నన్ను ఎప్పుడు అలా తిట్టలేదు తల్లోయ్. చూడు, దారిలో 2, 3 చోట్ల ఆగి టీలు తాగి సిగరెట్లు వెలిగించుకుని రెస్ట్ తీసుకుని అంటూ క్లీనర్ ఇంకేదో చెప్పబోతుండగా ఎక్కడ ఆగటానికి వీల్లేదు. టీలు తాగటం, సిగరెట్లు వెలిగించుకోవడం లేదు, రెస్ట్ లేదు, గిస్ట్ లేదు. స్పీడ్ 80కి తగ్గడానికి వీల్లేదు పోనీ అందామె శాసిస్తున్నట్టు. ఏం కమెంట్ చేస్తున్నావు తల్లోయ్? అలా రెస్ట్ గిస్టు లేకుండా డైరెక్ట్ గా విమానంలో తీసుకెళ్లాలంటే కొంత ఖర్చు అవుద్ది మరి. ఇచ్చుకోగలవా? డ్రైవర్ అడిగాడు. ఎంత? 500 క్లీనర్ కసిగా అన్నాడు. గబుక్కున హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి 2 500 రూపాయల నోట్లు తీసి అతని కళ్ళ ముందు ఆడించింది. 1000 రూపాయలా? పాము కరిచిన వాళ్ళ అరిచాడు క్లీనర్. నువ్వెంత స్పీడ్లో వెళతావో ఏం చేస్తావో నాకు అనవసరం. సరిగ్గా 11 గంటలకు మనం హైదరాబాద్లో ఉండాలి అంటూ 1000 క్లీనర్ చేతికి అందించింది. అయితే సరే, నేషనల్ పర్మిట్లకు బళ్ళను నడిపేటోడిని చూసుకో మరి అంటూ యాక్సిలేటర్ నొక్కి స్పీడ్ పెంచాడు ఆ డ్రైవర్. స్పీడోమీటర్లో ముళ్ళు 80-90 మధ్య ఊగిసలాడుతోంది. రోడ్డు మీద విమానంలో దూసుకుపోతోంది లారీ. హఠాత్తుగా ఆ అమ్మాయికి తండ్రి ఫోన్లో చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఇన్నాళ్ళు నువ్వేం చెయ్యాలో చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. నీ భుజాల మీద మహత్తరమైన బాధ్యతనుంచబోతున్నాను. ఏమిటా బాధ్యత? ఫోన్లోనే కంగారుగా ప్రశ్నించింది ఆ అమ్మాయి. సస్పెన్స్. ఫోన్లో చెప్పాల్సిన విషయం కాదది. ఉన్న పళాన్ని నువ్వు బయలుదేరు. రాత్రి 12 గంటల లోపల నువ్వు నన్ను కలుసుకోవాలి. నువ్వు వైజాగ్ నుంచి ఎలా వస్తావో నాకు అనవసరం. యు మస్ట్ కమ్. తండ్రి ఎప్పుడూ అలా ఫోన్ చేయలేదు. అలా ఉద్వేగంగా కూడా మాట్లాడలేదు. తండ్రి చెప్పే మాటలు ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటుందా అమ్మాయి. కాలం గాని, నీటి ప్రవాహం గాని ఏ ఒక్కరి కోసమూ ఆగదు. ఆ రెంటిని అందుకోవాలంటే వాటిని అందుకోవాల్సిన మానసిక వేగంతో మనిషి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. చేతి గడియారం వైపు చూసుకుందా అమ్మాయి. 10:45 దాటింది. అప్పుడు లారీ ఆలేరు ప్రాంతంలో దూసుకుపోతోంది. ఆ వేగంతో వెళితే తను అనుకున్న టైంకి వెళ్ళగలనని ఆమెకు అనిపించలేదు. అంతకుమించి వేగంగా వెళ్ళడానికి డ్రైవర్కి ధైర్యం చాలటం లేదు. అంతే. ఆమె వెంటనే క్యాబిన్లో లేచి నిలబడుతూ స్టాప్ అని అరిచింది హఠాత్తుగా. ఆమె కేకకి పక్కనున్న క్లీనర్, అతని పక్కనున్న డ్రైవర్ షాక్ తిన్నట్టు ఉన్నారు. ఆ మరుక్షణమే లారీ సడన్ బ్రేక్తో ఆగిపోయింది. ఆమె వెంటనే లారీ దిగి వేగంగా లారీ ముందు నుంచి డ్రైవర్ సీటు వైపుకు వచ్చి హ్యాంగర్ పట్టుకుని ఎగిరి డ్రైవర్ ఫుట్పోర్ట్ మీదనే కాలేసి నువ్వు పక్కకు తప్పుకో, నేను డ్రైవ్ చేస్తాను అంటూ చేతిని లోనికి పోనిచ్చి డోర్ని తెరిచింది. అసలేం జరుగుతుందో, ఆ అమ్మాయి ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కాని డ్రైవర్ ఆమెకేసి దెయ్యం పట్టిన వాళ్ళ చూసి అసంకల్పితంగానే తన సీట్ని ఖాళీ చేసి క్లీనర్ని అటువైపు జరగమని అంత క్రితం క్లీనర్ కూర్చున్న స్థానంలో కూర్చుండిపోయాడు. దట్స్ గుడ్ అంటూ ఎగిరి ఆ సీట్లో కూర్చుందామె. ఆ మరుక్షణమే లారీ స్టీరింగ్ ఆమె చేతుల్లో ఉంది. వాళ్ళు షాక్ తిన్నట్టయిపు చూస్తూ ఉండగానే లారీ వేగాన్ని పుంజుకుంది. 60, 65, 70, 75, 80, 85 స్పీడోమీటర్లోని ముళ్ళు నిస్సహాయంగా కుడివైపుకి వేగంగా కదిలిపోతూ ఉండగానే లారీ 100 కిలోమీటర్ల వేగాన్ని దాటిపోయింది. ఆ వేగాన్ని భరించలేని లారీ పూనకం వచ్చినట్లు ఊగిపోతోంది. అయినా ఆమె దాన్ని లెక్క చేసే స్థితిలో లేదు. 15 ఏళ్లుగా లారీ తోలుతున్న అనుభవం ఉన్న డ్రైవర్ ఆమె డ్రైవ్ చేసే విధానాన్ని, ఎదురుగా వస్తున్న వాహనాల్ని నేర్పుగా నేరోగా తప్పించుకుంటున్న పద్ధతిని చూసి దిగ్భ్రాంతికి లోనైపోయాడు. క్లీనర్ పరిస్థితి అయితే పిచ్చి పట్టినట్టుగా అయిపోయింది. అందమైన ఆడపిల్ల, సన్నగా రవీనా టాండన్లా ఉన్న అమ్మాయి హెవీ లోడుతో ఉన్న లారీని అంత తేలిగ్గా అలవోగ్గా నడపటం ఆ ఇద్దరికీ జీర్ణం కాక శిలల్లా బిగుసుకుపోయారు ప్రాణభయంతో. అనుభవం ఉన్న డ్రైవర్కి డ్రైవింగ్ మీద భయం పుట్టింది. ఆ వేగం. లారీ అప్పటికి 120 కిలోమీటర్ల వేగంతో హైదరాబాద్ కేసి దూసుకుపోతోంది. ఆ అమ్మాయి పేరు శ్రీవింధ్య. చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో పెరగడం, ఎక్కువ మంది మగపిల్లలతో స్నేహం చేయడం వల్ల విసురుతనం, దబాయింపు సహజంగానే వచ్చేశాయి. విశ్వపతికి 5గురు ఆడ సంతానమే. అందరిలోకి చివరిది శ్రీవింధ్య. చిన్నప్పటి నుంచి మగపిల్లాడిలా పెంచాడు ఆయన వింధ్యని. నోటి దురుసు, ఇంటెలిజెన్స్, చొరవ, ఐక్యూ అన్నింటిలోనూ అందవేసిన శ్రీవింధ్య ఏ అడ్డు ఆపు లేకుండానే పెరిగింది. అంతమాత్రం చేత ఆమె సహజమైన క్రమశిక్షణని, వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. ఒక ఆడపిల్లగా ఆమె హద్దులేమిటో, కుటుంబపరమైన పరువు ప్రతిష్టలు ఎలాంటివో, వాటిని ఎలా కాపాడుకోవాలో ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆమె అంటే విశ్వపతికి ప్రేమతో పాటు గౌరవం ఉంది. అంతకు మించిన నమ్మకం కూడా ఉంది. ప్రస్తుతం శ్రీవింధ్య ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ సైకాలజీ చేస్తోంది. నెల రోజుల్లో పరీక్షలున్నాయనగా తండ్రి అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మనడం ఆమెకు అనూహ్యంగా ఉంది. మనిషి ఆలోచనలను, అంచనాలను చూపులతోనే పసిగట్టే శ్రీవింధ్య తండ్రి అర్జెంట్ మెసేజ్ వెనుక కారణాలను ఊహించలేకపోతుంది.
సరిగ్గా 11:46 విశ్వపతి ఈజీ చైర్లోంచి లేచి వరండాలో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు అసహనంగా. తనని తాను ఎంతగా సముదాయించుకుంటున్నా అతనికేదో ఉద్వేగంగా ఉంది. చిరుచలిలో సైతం అతని ఒంటి మీద చెమటలు పడుతున్నాయి. వరండాలోంచి కర్ర తలుపు తీసుకుని రోడ్డు మీద కూర్చునుంచున్నాడు. చలిగాలి విసురుగా ఒంటికి తగులుతోంది. వృద్ధాప్యం వల్ల అతని శరీరం నెమ్మదిగా వణుకుతుంది. మరో 7 నిమిషాలు గడిచాయి. భారంగా నిట్టూర్చి కండువాతో నుదుట పట్టిన చెమటను తుడుచుకుంటూ రోడ్డు చివరి వరకు వెళ్ళాడు. 60 ఏళ్ల జీవితంలో ఎప్పుడు ఏ విషయంలోనూ రాజీ పడలేదు విశ్వపతి. తాను విశ్వసించిన దానిని, కర్తవ్యాన్ని కష్టనష్టాలు కూర్చి నిర్వర్తించాడు. అందుకే ఆయన టైంకు విలువనిస్తాడు. టైం అంటే చాలామందిలా ఆయనకు అదృష్టం కాదు. టైం అంటే ఆయనకు వ్యక్తి ఆలోచన, నడక, ఆచరణ. సరిగ్గా 11:59 రోడ్డు చివరి నుంచి ఇంటి ముందుకొచ్చి కర్ర తలుపు తీయబోయి అదే సమయంలో ఆటో శబ్దం వినిపించి అటువైపు తిరిగి చూశాడు. ఆ ఆటో నేరుగా విశ్వపతి ముందు ఆగింది. హలో డాడ్, ఐఆమ్ శ్రీ. మీ చేతి వాచి చూసుకోండి ఎంతైందో హుషారుగా అంటూ ఆటో దిగి పేరు చెల్లించి తండ్రి కళ్ళల్లోకి చూసింది శ్రీవిద్య. సరిగ్గా 12 గంటలు. కూతుర్ని చూడగానే అంతవరకు ఆయనలో ఉన్న టెన్షన్ మాయమైపోయింది. యు ఆర్ రాంగ్. అందుకే మీ బీసీ వాచిని హుస్సేన్ సాగర్లో పడేయమని ఎన్నిసార్లు చెప్పాను. కరెక్ట్ టైం తెలుసా? 11:57. ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టైం. యు నో ఐఎమ్ శ్రీ. ఆప్యాయంగా తండ్రి చేతులు పట్టుకుని లోపలికి నడిచింది శ్రీవింధ్య. సరిగ్గా 12:05 డ్రాయింగ్ రూమ్లో విశ్వపతి ఎదురుగా కూర్చుంది శ్రీవింధ్య. చెప్పండి డాడీ, నన్నెందుకు ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? తండ్రి కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ అడిగింది శ్రీవిద్య. అప్పటికే రకరకాలుగా ఆలోచిస్తుందామె. కొంపదీసి సడన్గా తనకు పెళ్లి సంబంధం నిశ్చయించారా? సిల్లీ థాట్. నాన్న ఎప్పుడూ అలా చేయరు మరి. మొదటి నుంచి మీ అక్కలు ఎలా పెరిగారో, ప్రస్తుతం పెళ్ళిళ్ళు చేసుకుని ఎలా స్థిరపడ్డారో నీకు తెలుసు. అక్కలకు ఇవ్వని స్వేచ్ఛను నేను నీకు ఇచ్చాను. నా తలకు మించిన భారమే అయినా నీ ఇష్టాన్ని, అభిరుచిని కాదనలేక నిన్ను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు తీసుకొచ్చాను. ఇప్పుడేమైంది డాడీ? నేను చదువు ఆపేసి ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించమంటారా? నా కుటుంబాన్ని నేను పోషించుకోగలనమ్మా. నా పిల్లల మీద నేనెప్పుడు ఆధారపడటం జరగదన్నది నీకు తెలుసు. మరి నువ్వు నిర్వర్తించాల్సిన కర్తవ్యం ఒకటి ఉంది. అందుకే ఇంత అర్జెంటుగా పిలిపించాను నెమ్మదిగా అన్నాడు ఆయన. ఆ నిశీధి సమయంలో ఆయన మాటలు గంభీరంగా ఉన్నాయి. అంటే ఆకస్మికంగా జరిగిన ఒక సంఘటన నన్ను దుఃఖార్తుడిని చేసింది, నిస్సహాయుణ్ణి చేసింది, ఆలోచన రహితుణ్ణి చేసింది. ఆ సంఘటన నా జీవితానికి ఓ పెద్ద షాక్. ఆ షాక్ నుంచి నేను తేరుకునేలోపే ఇంకో విషాద సంఘటన నా జీవితాన్ని కలచివేసింది. నా ఫీలింగ్ని, నా దుఃఖాన్ని, నా ఆర్తిని, నా ఆర్ద్రతను సరిగ్గా అర్థం చేసుకునే ఏకైక వ్యక్తి నువ్వే కాబట్టి నిన్ను రమ్మన్నాను. తండ్రి స్వరంలో మార్పు స్పష్టంగా తెలుస్తోంది శ్రీవింధ్యకు. పెద్ద పెద్ద విషాదకర సంఘటనలు జరిగినప్పుడే ఏమాత్రం చెల్లించని తండ్రికి ఏమైంది? ఎందుకు ఇలా చిగురుటాకులా వణికిపోతున్నారు? మీరు ఎందుకు ఇలా బాధపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు డాడీ. దయచేసి స్పష్టంగా చెప్పగలరా? సోఫా మీద కూర్చున్న విశ్వపతి టీపై వైపు చూశాడు. దాని మీద ఒక వీడియో క్యాసెట్ ఉంది. ఆ క్యాసెట్ని చేతిలోకి తీసుకుని పెదవులను తాకించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ దృశ్యం చాలా వింతగా ఉంది శ్రీవింధ్యకు. ఆ క్యాసెట్ని వీసీఆర్లో పెట్టి ప్లే చెయ్యి. నీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆ తర్వాత నువ్వేం చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో చెప్తాను అన్నాడు ఆయన క్యాసెట్ని అందిస్తూ. ఆశ్చర్యంగా తండ్రి వైపు చూసి క్యాసెట్ని అందుకుని వీసీఆర్లో పెట్టి ఆన్ చేసిందాన్ని. సూటిగా టీవీ తెరవైపే చూస్తోంది శ్రీవింధ్య. మొదట సన్నగా గీతలు, తర్వాత దట్టమైన పచ్చిక బయలు, పెద్ద తోట, తోట మధ్య పెద్ద ప్యాలెస్. ఆ భవనం ముందున్న లాన్లో కాకి దుస్తుల్లో సెక్యూరిటీ గార్డులు 10 అడుగుల దూరంలో నిలబడి ఉన్నారు. వారికి కొంచెం దూరంలో గులాబీ రంగు బేబీ చైర్. ఆ చైర్లో దాదాపు 8 నెలల పసిబిడ్డ ఎర్రగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వాడిలా ఉన్నాడు. ఫారెక్స్ బాబులా విశాలమైన నుదురు, చిన్న కళ్ళు, బూరెల్లా బుగ్గలు. బేబీ చైర్లో నీ బాబు నోరంతా తెరుచుకొని ఆనందంగా నవ్వుతున్నాడు. చిట్టి చేతుల్ని ముందుకు చాస్తున్నాడు. ఆ బాబు ఎదురుగా దాదాపు 35 ఏళ్ల వ్యక్తి లుంగీ బనియన్తో ఉన్నాడు. చేతులు చాచిన బాబుకి తన చేతులు అందకుండా ఊరుస్తూ వెనక్కి నడుస్తున్నాడు ఆయన. బాబు ఒక చేతితో కుర్చీ పట్టుకుని రెండో చేతిని ముందుకు సాచి నెమ్మదిగా లేచి ఒక అడుగు ముందుకు వేశాడు. 1894లో 6వ నిజాం మెహబూబా అలీ పాషా బావమరిది సర్ వికార్ ఉల్ ఉమేరా నిర్మించిన ఫలక్నామా ప్యాలెస్లా వెలిగిపోతున్న ప్యాలెస్ కన్నుల పండుగగా ఉంది.
దాన్ని చూడగానే శ్రీవింధ్యకు నిజాం హిస్టరీ గుర్తుకొచ్చింది. 1894లోనే 40 లక్షలతో ఎంతో మక్కువతో కట్టించుకున్న తన భవనాన్ని తన బావ 6వ నిజాం ముచ్చటపడి తనకివ్వమని అడిగినప్పుడు సర్మికార్ ఉల్ ఒమేరా తన బావతో అన్న మాటలు స్ఫురణకొచ్చాయి ఆమెకు. గుర్తుకు రాగానే ఆమె ఎంతో మక్కువపడి హిస్టరీ పట్ల కొద్ది క్షణాలు మనసు మళ్ళింది. విశ్వపతి వెంటనే ఆ విషయాన్ని గ్రహించాడు. దృష్టి మరల్చుకు అన్నాడాయన గంభీరంగా. శ్రీవింధ్య వెంటనే సర్దుకుని కూర్చుని టీవీ కేసి ఏకాగ్రతతో చూడసాగింది. ఆ బాబు తండ్రి, ఆ వ్యక్తి తన చిన్నారి అడుగులో అడుగు వేయడం అనేది ఆ దృశ్యం అద్భుతంగా ఉంది ఆ వ్యక్తికి. కమాన్ మై డియర్, కమ్ కమ్. వెనక్కి నడుస్తున్నాడు. తండ్రి వైపు చేతులు చాస్తూ ముందుకు రాబోయిన బాబు పచ్చిక మీద కాలు జారిపోయి ఒక్కసారి వెనక్కి పడిపోయాడు. అతని తల పక్కనే ఉన్న బండకు తగిలి కెవ్వుమన్నాడు. ఊహించని ఆ సంఘటనకు బిత్తరపోయిన ఆ వ్యక్తి వేగంగా వెళ్లి కొడుకుని ఎత్తుకుని ఏడుస్తున్న బాబును ఓ పక్క ఊరడిస్తూ మరో పక్కన వినయంగా నిలబడ్డ పిఏ వైపు చూసి, అరుణాచలం, కాల్ ది ఫ్యామిలీ డాక్టర్ ఇమీడియట్లీ అంటూ ఆజ్ఞ జారీ చేశాడు. అరుణాచలం మరో మాట మాట్లాడకుండా ముందుకు పరిగెత్తాడు. సీన్ కట్ అయింది. ఆశ్చర్యంగా విశ్వపతి వైపు చూసింది శ్రీవింధ్య. ఎవరు వాళ్ళిద్దరూ అడిగింది శ్రీవిద్య. మాట్లాడకు, చూడు అన్నట్లుగా చేతితో టీవీని చూపించాడు విశ్వపతి. విశాలమైన భవంతిలో బాత్రూమ్. 3 బాత్రూములకు 3 రెట్లు పెద్దది. విశాలంగా విలాసంగా ఉంది. బాత్రూమ్ మధ్య టబ్లో, ఆ టబ్లో కూర్చుని బాబు నీళ్లతో ఆడుకుంటున్నాడు. కేమి అమెరికన్ సోప్తో బాబుకు స్నానం చేయించి మెత్తని టర్కీ టవల్తో తుడుస్తూ ఏదో ఇంగ్లీషు సాంగ్ని హమ్ చేస్తున్నాడు ఆ వ్యక్తి. బాబును తుడుస్తున్నప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో తొడిగికెసలాడుతున్న ఆనందాన్ని వర్ణించటానికి మాటలు లేవు. ఉన్నా అక్షరాలు చాలవు. సరిగ్గా అదే సమయంలో సార్ అన్న పిలుపు వినిపించిన దిశగా డోర్ వైపు చూశాడు ఆ వ్యక్తి. సార్, మీకు ఫోన్. స్టేట్ లేబర్ మినిస్టర్ అర్జెంటుగా మీతో మాట్లాడాలట చెప్పాడు ఆ వ్యక్తి. ఆ మాటకు తపోదీక్షను భగ్నం చేసిన వాడి వైపు చూసినట్లుగా ఉగ్రంగా చూశాడు ఆ వ్యక్తి. ఆ పైన తనలోని అసహనాన్ని నియంత్రించుకుంటూ బాబును ఎత్తుకుని డోర్ దగ్గరకు నడిచాడు. టెలిఫోన్ రిసీవర్ను పట్టుకుని తన వైపే చూస్తున్న వ్యక్తి వైపు కోపంగా చూస్తూ, బాబుతో నేనున్నప్పుడు లేబర్ మినిస్టర్ కాదు, ముఖ్యమంత్రి ఫోన్ చేసినా నేను అటెండ్ కానని నీకు తెలీదా? తెలుసు సార్, కానీ వాళ్ళు అర్జెంట్ అంటే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ కళ్ళల్లో నిప్పులు కురుస్తూ అరిచాడు. భయపడి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒకే ఒక్క క్షణం తల తిప్పి కొడుకు వైపు చూడగానే అతని ముఖంలో అగ్నిలా ప్రజ్వరిల్లిన కోపం ఎక్కడ మాయమైపోయిందో తెలీదు. కన్నా, నీకన్నా ఈ బిజినెస్లు, ఈ బ్యూరోక్రసీ, రిలేషన్స్ గొప్పవి కావనే విషయం వీళ్ళకి తెలీదు కదూ అంటూ ఆ బుజ్జిగాడి బొగ్గల మీద ముద్దు పెట్టుకుంటున్నాడు. గమ్మత్తుగా ఉంది ఆ బిల్డింగు, ఆ హడావుడి చూస్తుంటే. కోటీశ్వరుడిలా ఉన్నాడు, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లా ఉన్నాడు. ఆ బాబు ఎవరు? ఆయనెవరు? ఆ బాబుకు మమ్మీ లేదా అడిగింది శ్రీవింధ్య తండ్రి విశ్వపతిని. ఆ బాబు ఆయన ఏకైక కుమారుడు. తల్లి లేదు. తల్లి తండ్రి తనే అయి పెంచుకుంటున్నాడు. అపురూపమైన ఆ తండ్రి అనురాగాన్ని చూపిస్తున్న ఆ 2 సీన్లు చూస్తే నీకేమనిపించింది? ప్రశ్న వేశాడు విశ్వపతి. కొడుకుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తండ్రి అని వెంటనే చెప్పింది శ్రీవిద్య. అదంతా ఎందుకు చూపిస్తున్నాడో ఆమెకు అర్థం కావడం లేదు. చిన్నప్పుడు పిల్లల్ని ఏ తండ్రి అయినా ఇలా ముద్దు చేయటం సహజం. కానీ క్షణం తీరిక లేనట్లుగా కనిపిస్తున్న కోటీశ్వరుడైన తండ్రి ఏదో చెప్పబోయిందామె. తల్లి ఆ బిడ్డను కని చనిపోయింది. ప్రపంచంలో కోటీశ్వరుడైన ఆ తండ్రికున్న ఏకైక బంధం ఆ చిన్నారి కొడుకే. తనే నాన్న, తనే అమ్మగా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని అన్ని పనులు దగ్గరే ఉండి చేస్తాడు. అవసరమైతే ఆ బిడ్డ కోసం గంటకు ఆయాన్ని నియమించగల ఆర్థిక స్తోమత ఉన్న కోటీశ్వరుడు. బయట వాణిజ్య ప్రపంచంలో కాలం కంటే వేగంగా పరిగెత్తే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. తన ప్రతి క్షణాన్ని మనీ వాల్యూతో ముడిపెట్టగల ఇంటలెక్చువల్ బిజినెస్ మ్యాన్ గర్వంగా చెప్పాడు విశ్వపతి. ఎవరైనా ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారు ఈ క్యాసెట్ని అడుగుతూ తెర మీద ప్రత్యక్షమైన మరో దృశ్యం వైపు చూపు మరల్చిందామె. అంచెలంచెలుగా ఎదిగిన బాబుని తనే స్వయంగా స్కూల్ దగ్గర వదలటం, మళ్లీ తీసుకొని రావడం, అన్నం తినిపించడం, కథలు చెప్పి నిద్రపుచ్చటం, బాబు నిద్రపోయాక తన రెసిడెన్సీ ఆఫీసులోకి వెళ్ళడం, తెల్లవారుజామున 3 గంటల వరకు మర్నాడు చేయాల్సిన బిజినెస్ పనుల్ని పూర్తి చేయడం. వెరీ ఇంట్రెస్టింగ్ క్యాసెట్ డాడీ. సస్పెన్స్తో చంపకుండా ఆ తండ్రి కొడుకులెవరో చెప్పండి డాడీ, శ్రీవింజయ ఉద్రేకాన్ని అణుచుకుంటూ అంది. కూతురు కళ్లల్లో కనిపించిన అసహనంతో కూడిన ఉత్సాహానికి ఆశ్చర్యపడలేదు ఆయన. నా నోటి ద్వారా ఆ వ్యక్తి పేరు నువ్వు చాలాసార్లు వినే ఉంటావు. వ్యక్తి భారతదేశం గర్వించదగ్గ గొప్ప బిజినెస్ మ్యాన్ సార్వభౌమారావు. నువ్వు చెప్పే సార్వభౌమారావు అంకులు ఈయన?
మరి ఆ పక్కనున్న అబ్బాయి? సార్వభౌమారావు ఆశలకు ఆశయాలకు ఏకైక ప్రతినిధి రిషిమిత్ర. రిషిమిత్ర? భలే రొమాంటిక్గా ఉందే పేరు అన్నదామె. అంతలోనే టీవీలో మరో దృశ్యం కనిపించగానే కళ్ళప్పగించి ఆ దృశ్యాన్ని చూస్తోంది ఆసక్తిగా శ్రీవిద్య. రిషిమిత్ర స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళాడు. అప్పుడు అతని వయసు 18 ఏళ్ళు. చాలా అందంగా ఉన్నాడు. మగవాళ్లల్లో అంత అందమైన వాళ్ళు ఉండటం చాలా అరుదు. అతని వెనకే టవల్తో లోపలికి అడుగు పెట్టాడు సార్వభౌమారావు. ఎవరైనా చూస్తే నవ్వుతారు. నాతో పాటు మీరెందుకు డాడీ బాత్రూంలోకి ప్రశ్నించాడు రిషిమిత్ర సిగ్గుపడుతూ. ఎందుక? దగ్గరుండి నీకు స్నానం చేయించడానికి. నాకు దగ్గరుండి మీరు స్నానం చేయిస్తారా? నేనేం చిన్న పిల్లాడిని అనుకుంటున్నారా? మళ్ళీ అన్నాడు అతను మరింత సిగ్గుపడిపోతూ. పిల్లలకు తల్లి స్నానం చేయించడం సహజం. నా సహజంలో లభించే ఆనందం కన్నా తండ్రి తన బిడ్డల్ని ఒళ్ళంతా తడుముతూ తాదాత్మ్యం చెందుతూ చేయించే అసహజమైన దానితోనే ఆనందం ఎక్కువ ఉంటుందేమో అని అనిపించింది శ్రీవిద్యకు. నీకు 40 ఏళ్ళు వచ్చినా 60 ఏళ్ళు వచ్చినా నా దగ్గర నువ్వు నా చిన్నారి కొడుకువే, అర్థమైందా? మరేం మాట్లాడకు. కొడుకును లోపలికి నెట్టేసి గీజర్ ఆన్ చేసి వేడి నీళ్లతో చన్నీళ్లు కలిపి చిన్నపిల్లాడికి తల్లి స్నానం చేయించినట్లుగా చేయించి తానే స్వయంగా సబ్బుతో రుద్ది నీళ్లు పోసి స్నానమయ్యాక అతని ఒళ్ళంతా తుడుస్తున్నాడు. కాసేపు అల్లరి చేసిన రిషిమిత్ర ఆ తర్వాత మిన్నకుండిపోయాడు. ఆ తండ్రి కొడుకుల అనుబంధం చాలా విచిత్రంగా ఉంది శ్రీవిద్యకు. 2 గంటలు గడిచాయి. క్యాసెట్ చూడటం పూర్తయింది. అద్భుతమైన ఒక అనుభూతికి నిదర్శనంలా ఉంది ఆ క్యాసెట్. ఆ క్యాసెట్లో కొన్ని దృశ్యాలు చూస్తున్నప్పుడు కళ్ళు చెమ్మగిల్లాయి శ్రీవిద్యకు. మరీ ముఖ్యంగా రిషిమిత్ర తల్లి సుమిత్రాదేవి సంస్మరణ రోజునాడు భార్య నిలువెత్తు చిత్రం ముందు కొడుకును కూర్చోబెట్టి పూజా పునస్కారాలు చేయిస్తూ, సుమిత్ర, నువ్వు మిగిల్చిన తీపి గుర్తు మన బాబు రిషి. నువ్వు దూరమయ్యాక సగం మనిషిని నేను చచ్చిపోయాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు నాకు దూరం కావడం నేను సహించలేను. నేనెందుకు నీకు దూరం అవుతాను డాడీ? నేనేమి ఆడపిల్లనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడానికి? తండ్రి ఫీలింగ్స్ ఒక్కొక్కప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తాయి రిషిమిత్రకు. చిట్టి కన్నా, నువ్వు నాకు దూరం అవడం అంటే నేను నీకు దూరం అవడం రా. నువ్వు నాకెందుకు దూరం అవుతావు? తండ్రి కనుకొలకొలు మాటను దాగిన కన్నీటి బిందువులను తుడుస్తూ అన్నాడు అతను. నేను ఇలాగే ఉండిపోతాననుకున్నావా? నేను ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చానో తెలుసా? నన్ను నడిపించిన శక్తులేమిటో నీకు తెలుసా? ప్రేమ, సంతృప్తి. 1,00,000 అనారోగ్య సమస్యలతో నేనెందుకు మొండిగా బ్రతుకుతున్నానో తెలుసా? నీ ప్రేమ కోసం. నా చెమటతోనూ రక్తంతోనూ మేధస్సుతోనూ నిర్మించిన ఈ బిజినెస్ సామ్రాజ్యం కోసం. ఈ రెండింటిలో ఎప్పుడు ఏది నన్ను బాధ పెట్టినా నేననేవాడు నీకు మిగలడు రాకన్నా. అనేక సమయాల్లో తండ్రి కరుకు నిర్ణయాలను మాటలను చూసిన రిషిమిత్రకు తండ్రి తన ఎదుట కూర్చొని మాట్లాడే ప్రతి మాట ప్రతిస్పందన విచిత్రంగా తోస్తుంది. బాబు ఋషి, నేను సడన్గా చనిపోయాననుకో నువ్వు ఎలా ఫీల్ అవుతావు? రిషిమిత్రను ఆ ప్రశ్న బాగా కలవరపరిచింది. నువ్వు చనిపోవడం ఏమిటి? నువ్వు చనిపోతే నేను బతకగలనా? నేను చచ్చిపోతాను. నువ్వు లేని ప్రపంచాన్ని నేను ఊహించలేను నాన్న. ఆ మాట రిషిమిత్ర నోటి వెంబడి అసంకల్పితంగా వచ్చేసింది. అమితమైన వరదలాంటి వాత్సల్యం పొంగిపోవటంతో కొడుకును తన గుండెలకు హత్తుకున్నాడు సార్వభౌమారావు. నాకు తెలుసు. ఈ ప్రపంచంలో డబ్బునంతటినీ ఓ పక్కన పెట్టి నన్ను రెండో పక్కన పెడితే నా కొడుకు నన్నే ప్రేమిస్తాడని నాకు తెలుసు. చాలు, ఈ జన్మకిది చాలు. కళ్ళు తుడుచుకుంటూ కొడుకును ముద్దాడి లోపలికి వెళ్ళిపోయిన సార్వభౌమారావుని అతని వైపే చూస్తున్న రిషిమిత్రను టీవీ తెర మీద చూస్తున్న శ్రీవిద్యకు మరింత ఆశ్చర్యంగా ఉంది. అలాంటి తల్లిదండ్రులు ప్రపంచంలో ఉంటారని నేనెప్పుడూ అనుకోలేదు డాడీ, నెమ్మదిగా అంది శ్రీవిద్య. రేర్ ఫాదర్, రేర్ సన్ అండ్ సంథింగ్ అన్ యూజువల్ రిలేషన్షిప్, భారంగా నిట్టూరుస్తూ అన్నాడు విశ్వపతి. ఈ క్యాసెట్లో నువ్వు చూసిన ఈ తండ్రి కొడుకుల అనుబంధం గురించి నువ్వేమనుకుంటున్నావు? వీసీఆర్ను ఆఫ్ చేస్తూ అడిగాడు విశ్వపతి. యాజ్ యూ సెడ్, సంథింగ్ ఆఫ్ యాజువల్ డాడీ. అంతమంది పనివాళ్ళు ఉండగా ఆ కొడుకు కోసం ఆ తండ్రి కాఫీ తీసుకెళ్లడం, తండ్రి కంటే ముందు తను లేచి తండ్రి కోసం కొడుకు మిల్క్ తీసుకెళ్లడం, జిడ్డు కారుతున్నా లెక్క చేయకుండా తలకు నూనె రాయటం, ముఖానికి క్రీమ్ రాయటం, షూస్ తనే పాలిష్ చేయటం. ఎంత అద్భుతమైన అనుబంధం! ఇద్దరూ ఫ్రెండ్స్లా జాగింగ్ చేయటం, అలసిపోయిన కొడుకు నుదుటను పట్టిన చెమటని తండ్రి తొడవటం, డైనింగ్ టేబుల్ దగ్గర తండ్రి కోసం కొడుకు ఎదురు చూడటం, కొడుకు జ్ఞాపకం రాగానే తండ్రి కళ్ళు మెరవటం, తన ప్రాణం కన్నా తన సుఖం కన్నా కొడుకు సుఖమే ముఖ్యమన్నట్లు బ్రతకటం. ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్లో ఉన్నా ఆ మీటింగ్ను క్యాన్సిల్ చేసేసి ఆ తండ్రి కొడుకును చూడటం కోసం. అరుదైన ప్రేమకు ఆ తండ్రి అద్భుతమైన నిర్వచనం డాడీ. శ్రీవిద్య కళ్ళు తడితేరాయి. మరి కొడుకో? వెంటనే అడిగాడు విశ్వపతి.
సైకాలజీ థియరీ ప్రకారం అలాంటి వండర్ఫుల్ రిలేషన్స్ ఎలా పరిణామం చెందటానికి ఆస్కారం ఉందో చెప్పబోయి అంతలో చటుక్కున ఏదో గుర్తుకు రాగా, డాడీ, ఈ క్యాసెట్ నాకు చూపించడానికి మీ అంతర్మదనానికి ఏదో సంబంధం ఉంది. మీరు నాకేం చెప్పాలనుకుంటున్నారు అసలు? మీ మనసులో ఉద్దేశం ఏమిటి? అడిగింది శ్రీవింధ్య. టైం ఎంతైంది? విశ్వపతి గోడ గడియారం వైపు చూశాడు. సరిగ్గా 3:25 పద, శాలువాను భుజం చుట్టూ కప్పుకొని లేస్తూ అన్నాడు విశ్వపతి. ఎక్కడికి డాడీ? ఆ ప్రశ్నకు విశ్వపతి జవాబు చెప్పలేదు. తలకు మంకీ టోపీ, భుజం మీద శాలువ హ్యాండ్ స్టిక్తో బయటకొచ్చి, శ్రీ, నీకు కెనటిక్ హోండా డ్రైవ్ చేయటం వచ్చా? అడిగారు ఆయన. మరో మాట మాట్లాడకుండా కెనటిక్ హోండా తీసి రోడ్డు మీదకు తీసుకొచ్చింది శ్రీవింధ్య. ఏ పని తన తండ్రి సరైన హేతువు లేకుండా చెయ్యరనే నమ్మకంతో బ్యాక్ సీట్లో కూర్చున్నాక ఎన్టీఆర్ ఘాటుకు పోని అన్నారాయన. ఎన్టీఆర్ ఘాట్ ఆ పేరు వినగానే విస్మయంగా తల తిప్పి తండ్రి కళ్ళల్లోకి చూసింది శ్రీవింధ్య. ఇంత రాత్రి ఎన్టీఆర్ ఘాట్కి ఏముందక్కడ? ఎందుకోసం? ఆ క్యాసెట్లో దృశ్యాలు, తండ్రి కొడుకుల అనుబంధం, ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్. తండ్రి ప్రవర్తన వెనక తొంగి చూస్తున్న ఆ ఆకస్మిక మార్పులను ఊహించడానికి ప్రయత్నిస్తూ స్కూటర్ స్టార్ట్ చేసింది శ్రీవింధ్య. సెక్రటేరియట్ రోడ్, బుద్ధ పూర్ణిమ క్రాస్ రోడ్స్ దగ్గర కెనటిక్ హోండా ఆగింది. ఎటువైపు వెళ్లాలో తెలియక ప్రశ్నించింది తండ్రిని. ఎన్టీఆర్ మరణించాక నువ్వు హైదరాబాద్ రాలేదు కదా, కుడిపక్కకు పోని చెప్పాడు విశ్వపతి. కెనటిక్ హోండా కుడిపక్కకు మరలింది. గొప్ప ఆశయం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన వ్యక్తే మహనీయుడవుతాడు. ఆ ఆశయం సాధించిన వ్యక్తే ప్రజల మనిషి అవుతాడు. ఎన్టీఆర్ ఘాట్ హుస్సేన్ సాగర్ నుంచి వస్తున్న గాలి చల్లగా వింత సవ్వడి చేస్తూ రోడ్లను సేదతీరుస్తుంది. సమీపంలో ఉన్న వృక్షాలు మంచులో తడుస్తూ మందంగా విశ్వసిస్తున్నాయి. అటు ఇటు హెడ్లైట్స్ మధ్యన ఎన్టీఆర్ ఘాట్ మహానాయకుని చెక్కు చెదరని లక్ష్యానికి, మడమ తిప్పని ధైర్యానికి, విశిష్టమైన వ్యక్తిత్వానికి, క్రమశిక్షణకు, వెన్నుపోట్లకు, ఎదురు దెబ్బలకు చెలించని చిరకాలపు నిదర్శనంలా ఉంది. విశ్వపతి ఆ సమాధి ముందు మోకరిల్లాడు. 10 నిమిషాలు గడిచాయి. తండ్రి వైపు లైట్ల వెలుగులో కనిపిస్తున్న సమాధి స్థలి వైపు ఆశ్చర్యంగా చూస్తోంది శ్రీవింధ్య. ఆమెకంతా వింతగా ఉంది. ఎన్టీఆర్ అంటే ఒక మహానటుడిగా, ప్రాంతీయ పార్టీ పెట్టి చిరకాలంలోనే అధికారంలోకి వచ్చి జాతీయ స్థాయికి ఎదిగి తెలుగువారి ఆత్మాభిమానం కోసం పోరాడిన వ్యక్తిగానే ఆమెకు తెలుసు. అమ్మా శ్రీ, నీ లక్ష్యం విజయవంతం కావాలని ఆ మహనీయుడిని ప్రార్థించు. మౌనంగా తండ్రి చెప్పినట్లుగానే చేసింది శ్రీవిద్య. సరిగ్గా 5 నిమిషాల తర్వాత అడిగిందామె. నువ్వు నన్ను ఈ సమాధి స్థల దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావో నాకు అర్థం కావడం లేదు అందామె. చిన్నగా నవ్వాడు విశ్వపతి. గాంధీ గురించి నీకు క్లాస్ పుస్తకాల ద్వారా, పాఠాల ద్వారా మాత్రమే తెలుసు. అలాగే పటేల్ గురించి, అలాగే చాలామంది జాతీయ నాయకుల గురించి చదువుకుని తెలుసుకుని ఉండొచ్చు. కానీ ఇటీవల కాలంలో మన మధ్య బతికిన మహానాయకుడు, జాతీయ స్థాయి నటుడు, పాలమ్ముకునే స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన అనితర సాధ్యుడు ఎన్టీ రామారావు. ఆయన చివరి రోజులు మానసిక వ్యధతోనూ షోతోనూ పేపర్లలో చదివాను. నిజమేనా? అడిగింది శ్రీవింధ్య. అవును. సినిమా స్థలి మీద కాలు మోపిన దగ్గర నుంచి ఎన్టీ రామారావు కళాకారుడిగా బతికింది ఒక ఎత్తు అయితే, అసలు సిసలైన తండ్రిగా బతికింది మరో ఎత్తు. రక్తాన్ని చెమట బిందువులుగా మార్చి కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ల కోసం సర్వస్వాన్ని దారపోశాడు. ఆయన సంపాదించిన ఆస్తి, అంతస్తులు, అందించిన పదవులు అందరికీ కావలసి వచ్చాయి తప్ప వృద్ధాప్యంలో నా అనుకున్న వాళ్లే వివిధ కారణాల వల్ల ఆయనకు దూరమయ్యారు. అనారోగ్యంతో మంచానబడి తిండి తినటానికి కూడా చెయ్యి లేవలేని పరిస్థితిలో బయట ప్రపంచానికి మహారాజు దిక్కులేని వాడిలా ఒంటరి గదిలో ఉండాల్సి వచ్చింది. నా అనుకున్న వాళ్లే వెన్నుపోటు పొడిస్తే ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుంది, ఎంతగా క్షోభపడి ఉంటుంది, ఎంతగా కుమిలిపోయి ఉంటుంది. సొంత వాళ్లే వెన్నుపోటు పొడిస్తే ఆయన మనసు శతదా విచ్ఛిన్నమైపోదా? తాను పెట్టిన రాజకీయ భిక్షను స్వీకరించి ఆయన చేతిని నిర్దాక్షిణ్యంగా స్వార్థంతో 2 ముక్కలు చేస్తే ఆ హృదయం విలవెల్లాడదా? తాను పెట్టుకున్న పార్టీ అధ్యక్ష పదవి నుంచి తననే దించేస్తే ఆయన ఎంతగా కుమిలిపోయి ఉంటారు? ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన ఆ రారాజు అన్నింటినీ తట్టుకున్నాడు. కానీ నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేకపోయాడు. అదే విచిత్రం. ఆయన తప్పులు చేసినా, ఒప్పులు చేసినా ఆ వయసులో ఆయన్ని అలా చేసుండవలసింది కాదు. ఈ శతాబ్దం కవిత్వానికి సంబంధించి శ్రీశ్రీ అయితే, చరిత్రకు సంబంధించి ఎన్టీ రామారావుది. రక్తమాంసాలను, ప్రేమాభిమానాలను రాజకీయ త్రాసులో తూచే స్వార్థపరులుంటారని ఈ చరిత్ర చెబుతున్న సత్యం. అయినా మడమ తిప్పని ఆశయ స్ఫూర్తికి ఆయన జీవితం తరతరాలకు ప్రవహించే ఒక వెలుగు, ఉత్తేజం. ఆవేశంగా చెప్పాడు విశ్వపతి. అలా చెబుతూనే ఉన్నాడు.
40 నిమిషాలు గడిచాయి. రోడ్ల మీద వాహనాల రొద మొదలైంది. శ్రీవింధ్యకు అర్థం కాని ఒకే ఒక ప్రశ్న. కొన్ని గంటల క్రితం తను వీసీఆర్లో చూసిన సార్వభౌమారావు, ఋషిమిత్రల అద్భుత అపార ప్రేమ ఆత్మీయతల దృశ్యానికి, ఎన్టీ రామారావు జీవితంలో చరమాంకంలో జరిగిన సంఘటనలకు ఎక్కడా పొంతనలేదు. 2 విరుద్ధమైన సంఘటనలు. మరి తండ్రి తనను ప్రత్యేకంగా ఇక్కడికెందుకు తీసుకొచ్చాడు? అదే ప్రశ్నను వేసింది శ్రీవింధ్య. పాయింట్కొచ్చావు. ఇక్కడ 2 సంఘటనల్లోనూ తండ్రులు ప్రేమాస్పదులు. ఆత్మీయతలు ఎలా ఉండాలో అన్నదానికి ఋషిమిత్ర జీవితం నిదర్శనం. నీకు లక్ష్యం ప్రధానమైనప్పుడు నువ్వలా ధీమంతంగా ధీరవంతంగా ఉండాలో ఎన్టీఆర్ జీవితం నీకు చెబుతుంది. నీకు నేను అప్పజెప్పబోయే ఆశయం గొప్పది కాబట్టి నువ్వు ఆశయాన్ని నెరవేర్చుకోవాలంటే నీకు గొప్ప ఇన్స్పిరేషన్ ఉండాలి కాబట్టి అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. నేను సాధించాల్సిన ఆశయం ఏమిటి? వెంటనే వచ్చింది శ్రీవింధ్య నోటి నుంచి ఆ ప్రశ్న. భారంగా నిట్టూర్పు విడిచాడాయన. అప్పుడే తూర్పు తెల్లవారుతోంది. తెల్లటి మబ్బుల మీద చిత్రకారుడు గీసిన నల్లని గీతల్లా పక్షులు కిలకిల్లాడుతూ తిరుగాడుతున్నాయి. దుఃఖార్తుడైన ఒక వ్యక్తిని, తన కర్తవ్యాన్ని మరిచిపోయిన ఒక వ్యక్తికి నువ్వు కర్తవ్యం చూపించగలగాలి. విశ్వపతి మాటల వెనక భావం శ్రీవింధ్యకు అర్థం కాలేదు. అంటే రక్తాన్ని చెమటను మేధస్సుతో కలగలిపి సార్వభౌమారావు ఎంతటి బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించాడో నీకు తెలుసు. ఈ దేశంలో నిరుద్యోగ సమస్యను కొంతలో కొంతైనా తన పరిధిలో నిర్మూలనం చేసిన ఆ మహావ్యక్తి ప్రాణప్రదంగా పెంచిన వారసుడెవరో నీకు తెలుసు. ఋషిమిత్ర, టక్కున చెప్పింది శ్రీవింధ్య. ఋషిమిత్ర ప్రస్తుతం అచేతన స్థితిలో ఉన్నాడు. ఋషిమిత్ర అచేతన స్థితిలో ఉన్నాడా? ఏమైంది అతనికి? అందుకు నేనేం చెయ్యాలి? ఋషిమిత్రను మళ్ళీ మనిషిగా చేయాలి. మనిషిగా చెయ్యాలా? నేనే ఎందుకు చెయ్యాలి? నన్నే మీరెందుకు ఎంపిక చేశారు? సార్వభౌమారావు తలుచుకుంటే అతని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే మనిషిగా చేయగలట కదా. సార్వభౌమారావు అకస్మాత్తుగా చనిపోయారమ్మా, నెమ్మదిగా చెప్పాడు విశ్వపతి. సార్వభౌమారావు అంకుల్ చనిపోయారా? అవును, సార్వభౌమారావు అంత సడన్గా చనిపోతారని ఎవ్వరూ ఊహించలేదు. తొలి రోజు రాత్రే ఆయన కొడుకు ఋషిమిత్రతో చాలాసేపు చాలా మాట్లాడాడట. మర్నాడు ఋషిమిత్ర ఆయన ఛాంబర్లోకి వెళ్ళేటప్పటికీ సార్వభౌమారావు చనిపోయిన్నాడు. అంతటి కోటీశ్వరుడు చివరి క్షణంలో కనీసం డాక్టర్లను కూడా పిలుచుకోలేని దశలో అనాథల హార్ట్అటాక్తో చనిపోయాడు. ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసిన ఋషిమిత్రకి ఆ సంఘటన జరిగాక దహన సంస్కారాలు జరిగే వరకు మామూలుగానే ఉన్నాడట. ఆ తర్వాత అతనిలో తీవ్రమైన మార్పులు సంభవించాయట. ఎవరితోనూ మాట్లాడడు, ఎవరిని దగ్గరకు రానివ్వడు. ఎక్కడికి వెళతాడో తెలియదు, ఎప్పుడొస్తాడో తెలియదు. ఈ పరిస్థితే కొన్నాళ్లుంటే అతను పిచ్చివాడైపోవడం ఖాయమంటున్నారు. అందుకే విచలిత మనస్కురాలై విశ్వపతి వైపు చూస్తోంది శ్రీవింధ్య. ఒక్కొక్కప్పుడు మానసికంగా బాగా దగ్గరైన ఆత్మీయులు చనిపోతే చనిపోయిన వ్యక్తికి తీవ్రమైన అనుబంధం కలిగిన వ్యక్తుల్లో భరించలేని విషాదం, దుఃఖం చోటు చేసుకోవడం సహజం. సదరు వ్యక్తిని ఈ వాతావరణానికి దూరంగా పంపితే మామూలు మనిషి అయిపోతాడు కదా. సైకాలజీ థియరీ ప్రకారం చెప్పింది శ్రీవింధ్య. అంత చిన్న కేసు అయితే నీ వరకు ఎందుకు వస్తుందమ్మా? ఫ్యామిలీ డాక్టర్లు, సైకియాట్రిస్టులు అందరూ ఋషిమిత్రను చూసి పెదవి విరిచేశారు. అతను ఏ సమయంలో ఎలా ఉంటాడో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. అతనికి సోకిన వ్యాధి ఏ ఒక్క స్పెషలిస్టు డయాగ్నైజ్ చేయలేకపోతున్నారు. సైకాలజిస్టులు ఋషిమిత్రను 48 అవర్స్ అబ్జర్వ్ చేశారు. అతనిలో శారీరకంగా ఏ మార్పు కనిపించడం లేదు, కానీ అతని ప్రవర్తనలో ఆకస్మికంగా ఏర్పడిన పరిణామాలు అనూహ్యంగా ఉంటున్నాయి. అతని బ్రెయిన్ని స్కానింగ్ చేసి స్పెషలిస్టులు పేజీల కొద్ది రిపోర్ట్స్ తయారు చేశారు. అందరూ చెప్పేది ఒక్కటే, ఏ అమెరికానో లండనో తీసుకెళ్ళిపోమంటున్నారు. చెప్పడం ఆపాడు ఆయన. ఒక రకంగా ఆ స్పెషలిస్టులు చెప్పిందే కరెక్టా? మన ఇండియాలో హాస్పిటల్స్ అభివృద్ధి చెందాయి, కానీ మోడర్న్ టెక్నాలజీ విషయంలో విదేశాల కన్నా మనం చాలా వెనుకబడి ఉన్నాం. స్కల్లోని నర్వస్ సిస్టమ్ని ఎనలైజ్ చేసే నిపుణులు కానీ పరికరాలు కానీ మన ఇండియాలో ఇంకా రాలేదు. సైన్స్ ప్రకారం కంటిన్యూ చేయబోయి తండ్రి వైపు చూసి ఆగిపోయిందామె. సైన్స్ కానీ స్పెషలిస్టులు కానీ రక్తాన్ని, నరాల్ని, కణాల్ని విభజించి పరిశీలించి పరిశోధించి విశ్లేషించగలరు, కానీ మనిషి ఆలోచనల్ని కాదు, మనసుని కాదు. అవునా? ప్రతి విషయానికి సైన్స్ పరమావధి కాదు. అవునా? అవును. ఒక వ్యక్తి మెంటల్గా బ్యాలెన్స్ తప్పాడంటే అందుకు కారణాలు ఎన్నుంటాయో సదరు వ్యక్తి మామూలుగా మారటానికి ఉపయోగపడే అంశాల్లో వైద్యంతో పాటు మిగతా కారణాలు కూడా ఉపయుక్తమవుతాయి. అవునా? అంటే ఋషిమిత్ర మెంటల్గా బ్యాలెన్స్ తప్పాడని మీరు అనుకుంటున్నారా? డాక్టర్లు నిర్ధారించారా? ప్రశ్నించింది శ్రీవింధ్య. మెంటల్ బ్యాలెన్స్ తప్పాడో లేదో డాక్టర్లు ఇంకా నిర్ధారించలేదు. మెంటల్ బ్యాలెన్స్ తప్పడానికి అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. నేను కాదు అనుకుంటున్నాను.
మీరు కాదనుకుంటున్నారా? ఎలా? అనుభవం రీత్యా కిందకు జారిపోతున్న శాలువాను పైకి ఎగదోసుకుంటూ అన్నాడు విశ్వపతి. అనుభవం అంటే ఋషిమిత్రకు తండ్రితో అనుబంధం ఎక్కువ. ఆ అనుబంధం రక్తానికి చర్మానికి ఉన్న అనుబంధం లాంటిది. ఒక్క క్షణం మన శరీరంలోని రక్తం సడన్గా ప్రవహించడం ఆగిపోతే మనం ఏమవుతాం? ఋషిమిత్ర పరిస్థితి కూడా అలాగే ఉందన్న అనుమానం. ఈ వ్యాధిని డాక్టర్లు నిర్ధారించలేరు, బాగు చేయలేరు. ఐ ఆమ్ థింక్ ఇట్స్ ప్యూర్ సైకలాజికల్ డిసీజ్. దీనికి మందు ప్రేమ, అనురాగం, ఆత్మీయతలు అంతే. ఒక్క క్షణం చకితురాలైంది శ్రీవింజ. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కన్నా అనుభవం ఎంత గొప్పదో మొట్టమొదటిసారిగా అర్థమైంది ఆమెకు. తల్లిలా, తండ్రిలా, స్నేహితుల్లా, గాలిలా, ఊపిరిలా, ఆనందంలా తన శరీరంలో ప్రతి అణువులోనూ నిండిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా దూరమైపోతే నువ్వైనా నేనైనా ఏమవుతాం? తమ అభిమాన నాయకుడు, రాజకీయ నాయకుడు కానీ, సినీ గాయకుడు కానీ చనిపోతే కొంతమంది బేల మనస్కులై చనిపోయిన సందర్భాలు మనకు తెలుసు. ఎంజి రామచంద్రన్ చనిపోతే ఎంతమంది హార్ట్అటాక్తో చనిపోయారు, ఎంతమంది ఆత్మాహుతి చేసుకున్నారు. ఎన్టీ రామారావు చనిపోతే ఆ విషాదాన్ని భరించలేక నలుగురు ప్రాణాలు కోల్పోవడం నీకు తెలుసు. ఆ సంఘటనలు ఆయా వ్యక్తుల మానసిక స్థితిగతులకు అద్దం పడతాయి. వృద్ధాప్యం మూలంగా సంక్రమించే అలసట ఆయన్ని విశ్రాంతికి పురికొల్పింది. అందుకే ఆయన కొద్ది క్షణాలు ఏం మాట్లాడలేదు. తన తండ్రి చెప్పేదాన్ని బట్టి ఋషిమిత్ర కూడా తన ప్రాణానికి ప్రాణమైన తన తండ్రి మరణాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నంలో ఉన్నాడా? అలాగే అనిపిస్తోంది శ్రీవింజకు. ఆయన మౌనం శ్రీవింజలో ఎన్నో అనుమానాల్ని, ఆలోచనల్ని రేకెత్తిస్తోంది. 4 గంటల్లో తన ముందు ఉండాలని తన తండ్రి తనను ఎందుకు కోరారు? సార్వభౌమారావు అంకుల్ది సహజ మరణమేనా? ఋషిమిత్ర సూసైడల్ టెండెన్సీలోకి జారిపోయారా? పోబోతున్నాడా? ఇప్పుడు తనేం చెయ్యాలి? ఋషిమిత్రకు కావలసిన మందు అల్లోపతి, హోమియోపతి, యునాని, ఆయుర్వేదం, నేచురోపతిలో దొరికేది కాదు. అతనికి కావలసిన మందు ప్రేమ, అనురాగం, ఆత్మీయతల్లో లభిస్తుందా? అవి ఎవరందించాలి? తనా లేక మరెవరైనానా? ఆమెకేమీ అర్థం కావటం లేదు. అతన్ని పరిశీలించిన మానసిక వైద్యులు చెప్పిన ప్రకారం అతనిలో ఆవేదన శాతం ఎక్కువైతే అతని మనసు రోజు రోజుకి దుర్బలత్వానికి లోనవుతుందని, ఆ దుర్బలత్వం ఆత్మహత్యకు కూడా దారితీసే ప్రమాదం ఉందని, అలాంటి సమయంలోనే మనిషి తనకు తెలియకుండానే ఆత్మహత్య చేసుకుంటాడట. ఇప్పుడు నన్నేం చేయమంటారు అని అడిగింది శ్రీవింధ్య. సార్వభౌమారావు ఋషిమిత్ర మీద అపారమైన బాధ్యతను ఉంచి చనిపోయాడు. ఆ బాధ్యత ఏమిటో తర్వాత నీకు చెప్తాను. ఋషిమిత్రను నువ్వు ముందు మనిషిగా మార్చాలి. సార్వభౌమారావుతో నాకున్న సాన్నిహిత్యం వల్ల, ఋషిమిత్ర మీద నాకున్న ప్రేమ వల్ల ఇంతవరకు నేను చెప్పిన విషయాలు వేరు. నువ్వు నీ బాధ్యతను చిత్తశుద్ధిగా నెరవేర్చాలి అనుకుంటేనే ఈ పనికి నువ్వు ఒప్పుకో. ముందు నీ నుంచి నాకు ఆ హామీ కావాలి. బుద్ధ పూర్ణిమ రోడ్డు మీద మసక చీకటి మాయమై సన్నటి వెలుగు రేఖలు వెచ్చుకుంటున్నాయి. మీరు ఎప్పుడు ఏ విధమైన బాధ్యతను అప్పగించినా నేను నిజాయితీతో నిర్వర్తిస్తానని మీకు తెలుసు అంది శ్రీవింజ తండ్రి మీద తనకున్న గౌరవాన్ని వ్యక్తపరుస్తూ. నీ చదువుకు ఆటంకం కలిగితే మాట కోసం నిలిచే మీ కూతురుగా నేను మీరు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా నిర్వహించడమే నా కర్తవ్యం. అది నా చదువు కంటే గొప్పది అని ఆగి ఒక ప్రశ్నను వేసింది శ్రీవింజ. కోటీశ్వరుడైన సార్వభౌమారావు కొడుకు ఋషిమిత్ర పిచ్చివాడైపోకూడదనేనా మీ బాధ? అందుకేనా మీరు ఈ బాధ్యతను నాకు అప్పగిస్తున్నారు? అదొక్కటే కారణం కాదు. ఋషిమిత్రను మనిషిగా చేయటం నీ బాధ్యతల్లో ఒకటి మాత్రమే, నెమ్మదిగా అన్నారాయన. ఆ తర్వాత వెంటనే ప్రశ్నించిందామె. ఆ విషయం అవసరమైనప్పుడు చెప్తాను. నేను ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఋషిమిత్ర ఇప్పుడు ఎక్కడున్నారు అడిగిందామె. ఋషిమిత్ర ప్రస్తుతం ఎక్కడున్నాడో కూడా తెలియదు. అన్నీ తెలిసిన వాళ్ళు సార్వభౌమారావుకు నమ్మకస్తులైన ముగ్గురు వ్యక్తులున్నారు. సార్వభౌమారావు ఎస్టేట్స్ జనరల్ మేనేజర్ అరుణాచలం, ఫ్యామిలీ డాక్టర్ రషీద్, మానసిక వైద్యుడు తిరుమలరావు. ఆ ముగ్గురిని కలిశాక నువ్వేం చెయ్యాలో నీకే తెలుస్తుంది అని కెనటిక్ హోండా వైపు నడిచాడు విశ్వపతి. అప్పటికి పూర్తిగా తెల్లవారింది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.